నమస్తే నాగబాబు గారు, రోజా గారు. నమస్తే రోజా గారు, నాగబాబు గారు. ఒంటి చేత్తో పెడుతున్నానని అలా చూడకండి. ఆడి ఒంటి మీద ఈ చేయి పడినదని కోపంతో నా చేయి నేను అనుకున్నాను. దీన్ని బట్టి మీకు అర్థం ఉంటది మా ఇద్దరి మధ్య ఎంత పగుందో. పేరుకి నాకు అన్నైనా ఆయన ఏదో నేనేసేస్తా. నువ్వు నన్నేసేదంట గబ్బునా ఎలా నిన్నే వేసేస్తా. మా ఇద్దరి మధ్యన పచ్చ గడ్డేస్తే 10 రోజుల తర్వాత ఎండుగడ్డ ఎన్నెత్తి మండుతుంది. అంత పగుంది మా ఇద్దరికి. ఆ ఊర్లో ఒక్క మగాడు కూడా బతికే ఏమన్నారా మీ ఊర్లో మగాడు? ఆ ఊర్లో మగాడు లేకుండా నాకు నాకు పిల్లలు పుట్టారా? నేనే మగాడు రా. చూస్తావు ఇంకో మగాడిని? ఎవరు? అరే పులి నాయనా నాయనా చెప్పు నాయనా. దేవుడా ఈడు మగాడు. ఆడు మగాడు కాదంటున్నాడు. ఈయనే పెళ్లి చేసి 10 మంది పిల్లల నుంచి నీ మీద పగ తీసుకుని పంపిస్తాను రా. ఆ పని ఈ ఊర్లో కుక్కలు కూడా చేస్తాయి. మా ఊర్లో పందులు కూడా చేస్తాయి. ఆయన అట్లా అంటున్నాడు. పగోడైనా కరెక్ట్ చెప్పాడు రా. అరే పులి నాయనా నెమ్మ చెప్పచ్చు. లోపల ఏం చేస్తున్నారు పులి? బాంబు సుడుతున్నాను ఆయన. ఏదిరా బాంబు? రావట్లేదేంటి? బంగారంలోని బాంబుతో నా సై కూడా కలిపి చుట్టేసినాడు ఆయన. ఈడు మగాడు చుట్టడమే చేత కాదుడికి. పులి అంటే ఎట్ట ఉండాలి తెలుసా? నా కొడుకుని చూసి నేర్చుకోరా. సింహం అంటే పాక్కుని వస్తున్నావు, పందంటే బురదలో ఉంచేస్తావా గబ్బునే అలా? రే ఇప్పుడే ఒక నేసి వచ్చా. చూసావా కత్తెలగుందో? ఏదిరా రక్తం ఏదిరా? ఆడికి కొంచెం బ్లడ్ తక్కువ ఉంది ఒంట్లో. అందుకే బ్లడ్ లేదు దీనికి. గబ్బునాయారా కత్తి తీసుకురా. ఇదిగో కత్తి. ఏదిరా కత్తేది? నిన్ను సంపుదామని ఈ కత్తి పగతో నూరి 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 అరిగిపోయిందిరా. రే మీ ఊరికి బుద్ధి వచ్చేలాగా చూడండి ఏం చేశాను. ఏమిరా ఇవి? మీ ఊరు మల్లిగాడి చేతులు అరిగినారా మీరు? నేను నీకు హ్యాపీ బర్త్డే చెప్తా. చేతులు ఇవ్వు అన్నా. చేతులు ఇచ్చిండు. తీసుకురా. అట్టాగే మీ ఊర్లో సూర్యగడి కాలురా? ఇంకో కాలేది. ఆడు కూడా ఒక్క కాలు. రే ఒక్క మాట ఇవ్వు నాకు. ఏంటి నాయనా? నేను పాలతో పెంచలేదురా, పగతో పెంచా. అదే దొరికింది. మా నాయనేర్రా వారంకో రోజు మీ ఇంట్లో, వారంకో రోజు మా ఇంట్లో పెట్టుకున్నాను. 2 వారాల నుంచి మీ ఇంట్లో ఉన్నాడు మా నాయన. పంపిస్తాను రా. ఆడి నీకే కాదు నాకు కూడా. అరే వెళ్ళి మీ తాతను తీసుకుంటారా? ఎంత మాత్రం కోమలో ఉంటే మాత్రం మీ ఇంట్లో పెట్టుకుంటావా? ఈ వారం ఒక రోజు మీ ఇంట్లో, తర్వాత వారం మా ఇంట్లో. గుర్తు పెట్టుకో. పంపించు. ఓడి అమ్మ ఏదో ఇరిపోయింది ఆయన. నాయనా కోమాలో ఉంటున్నా గానీ నువ్వన్నీ వింటున్నావు నాకు తెలుసు. ఒక్కసారి కోమాల నుంచి బయటకు వచ్చి ఆస్తి సంతకాలు పెట్టి మళ్ళీ కోమాలకి వెళ్ళిపో. నేనేమన్నావు? ఈ ఒక్క వారం జాగ్రత్తగా ఇంట్లో ఉండు, తర్వాత మా ఇంటికి వస్తావు. ఏమిరా కుసలు పంపించు. ఇదిగో ఏమిరా అడుగు పెట్టి నీకు భయపడుతున్నావా గబ్బునాయాలా? ఆడికి భయం కాదురా, చుచ్చు తెలుసు, తరిచింది. ఎన్ని రోజులైనా నేను చూసి అప్పుడు కోమలకి వెళ్ళినావు. ఏమి నిద్ర నీది? ఎట్టా ఉన్నా నాయనా? బాగున్నా బాబు. ఎన్ని రోజులైంది నాయనా? మీ మనోడు నాయనా? నాయనా ఈ విషయం ఊరందరికి చెప్పాలా? మా నాయన బయటకు వచ్చాడు కోమల నుంచి అని. నాయనా బాబు నీ మనోడు పులిపెట్ట. ఇంట్లో ఎవరు లేరు. ఇదే మంచిగా బాంబు వేసేద్దాం. ఒకటి ఇదిగో వేసే. ఏంట్రా పేర్లేదు? దాన్ని ఒత్తి వెలిగించాలరా? చెప్ప ఇస్తే ఇదే. అబ్బా దానికి ఒత్తి పెట్టలా. మళ్ళీ వస్తావు ఇలా బాంబులు తాడుకో. మళ్ళీ తాతయ్య. అరే నేను వచ్చిన ఆనందంలో నాకు కోటరు ఆఫ్ ఇయ్యాలి కానీ ఇల్లు రా ఊరు చెప్పడానికి వెళ్తారు వీళ్ళు. నాయనా ఊరందరికి చెప్తాను పోయినా నువ్వు కోమల నుంచి బయటకు వచ్చావంటే అందరూ కోమలకి వెళ్ళిపోయినారు. నీ
నీ మనోడు ఎట్టా ఉన్నాడు నా కొడుకు? ఆడు నా మనవడే కానీ నీ కొడుకు కాదురా. ఏం మాట్లాడుతున్నావు? అరే నిజం రా, ఆ. రామప్ప దగ్గర పెరుగుతున్నాడే ఆ. ఆడు నీ కొడుకు. ఆయన బుగ్గ మీద పుట్టుమచ్చి ఉంటది. ఆడు నా కొడుకా? ఆ చిన్నగున్నప్పుడు హ్మ్. ఒకే రోజు బిట్టారుగా ఈ పిల్లకాయలు ఆ. ఆడిద్దామని ఇలా చేతిలోకి తీసుకున్నా. ఆ. దురదేసింది ఆ. ఇలా పెట్టి గోక్కునేంత లోపల ఆ. పిల్లకాయలు తిరగబడిపోయారు. ఈ విషయము నేను పెంచుకున్న కొడుకు మాత్రం చెప్పొద్దు. సరేలే పిలుస్తాను అనేసుకొస్తాను. ఏమన్నా బాగున్నావా? బావున్నా. ఇందా నీ మనోడు అలవాడు పులి. ఆడు నీ కొడుకు కాదప్పా, ఆడు సీనప్ప కొడుకు. మరి నా దగ్గర పెరిగాడు. ఇలా రా చెప్తా. యు ఇచ్చింగ్ పుట్టింగ్ ఓ చేంజింగ్ ఎంత పని చేసావు తాత. తాత కాదు నాన్న. ఈ సీనపు దగ్గర పెడుతున్న కొడుకు నా కొడుకు. అవును. ఈడు శత్రు కొడుకు. ఆ. నీ ముసలి. నీ ముసలి. తాతయ్య నువ్వు కోమల నుంచి లేచినందుకు మా నాయన చాలా అందం అనుకున్నాడు తాతయ్య. ఒరే మనవడా, నీకో సీక్రెట్ చెప్తేలారా. ఎంత పని చేసినావు తాతయ్య. నీ దురద పాడుగాను. నీ దొరద పాడుగా. తాతయ్య పులిబిడ్డ మగాడు. పులిరాజా ఇలారా నీకో సీక్రెట్ చెప్తా. తాతయ్య బుధవారం జరిగిందా? ఎంత పని చేస్తా తాతయ్య. తాత నాయనా, తాత మళ్ళీ కోమల పోయిండు. తాత కోమలకి వెళ్ళాడా? టికెట్ తీసి వెళ్ళిపోతాడు. మాట్లాడతారు. ఏం చేసినారా? తాత కోమల పోయిండు. ఎవరి టికెట్ అతను తెలియదు. 10 సార్లు వెళ్ళిపోతాడు. దాని చెప్పేశాడు. చెప్పాడా? నేను చేస్తే పేర్లేదు. నువ్వు ఇంకా చూస్తున్నావు లోపల. ఆనంటావేరా? నువ్వు వెళ్ళొచ్చు కదా. నువ్వు నా మీద అరుస్తావేరా? అరుస్తా. ఆయన మీద అరుస్తావేంటి? నువ్వు నా మీద అరుస్తావేంటి? ఏయ్, నువ్వు ఆయన మీద అరుస్తావేంటి? నీకే నొప్పి. నువ్వేంట్రా అరుస్తున్నావు? నువ్వేంద్రా ఆడి మీద అరుస్తున్నావు? నువ్వేరా ఆడి మీద అరుస్తున్నావు? రేయ్, నువ్వు నా మీద అరిసారు అతనికి లేదురా. మావాడు రామప్ప గారిని సంపరా. ఇదిగో కత్తి. నేను సంపను నాయన. ఏమిరా పౌరుషం సన్నగిలిందా? ఈ రోజు మంగళవారం నాయన. నాయనా, ఏరా నువ్వు వెళ్ళి నీ పక్కడు కొడుకుని చంపే. ఏ మంగళవారం ఆడికేనా? నాకు మంగళవారం. నువ్వు మగాడివి కాదురా. మగాడంటే ఆడు పులిబిడ్డ. మగాడు ఎవరు చెప్పారా? నేను ప్రూవ్ చేయను మగాడు కాదని. లోపలికి వెళ్ళి పని చూసుకోండి. పడుకోండి. ఏంది నాయన ఇది? మగాడు అంట రోజు నీతోనే పడుకోవాలా. ఒక్కసారి నా కన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక్క ముద్దు పెట్టుకోవాలా? ఎన్ని రోజులు అయ్యిందిరా? ఎన్ని రోజులు పక్కనే ఉండి నా కొడుకును కూడా నేను చూసుకోలేకపోయాను. ఒక్కసారి నా కొడుకుని చూసి వస్తా. ఈ మగాడి కన్నా మగాడు అక్కడ ఉన్నాడా? వెళ్ళాలి. మీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. మీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థమై మగాడిని కన్నానని ఇప్పుడు తెలిసినది. చిచ్చి చాలు.
నన్ను కన్నా మగాడి దగ్గరికి వచ్చా. ఇప్పుడు నిజమైన మగాడి నేను. నాయన లగలేదుగా. శత్రువు పక్కన పడుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఛీ! ఛీ! ఏ క్షణంలో నిన్ను చేసేస్తారా? ఖర్చులేదు. నా ఇంటికి ఎందుకు వచ్చావురా? నిన్ను వేసి నీకు వచ్చినా వాడినేమనంటే మీ నాయన వేసేస్తా. ఎవడేసి వేద్దాం అంట్లో ఏసిల్లేము. మర్యాదగా నప్పు చెప్పు. మర్యాదగా నువ్వేమన్నా నప్పు చెప్పు. నా కొడుకుని రమ్మను. నీ కన్నులలో నేను నీ పడుకో. ఈయన చంపడం ఎందుకు? పక్కనే శత్రువు కొడుకున్నాడు. ఈయన చంపేస్తా. ఇన్ని రోజులు నా పగ నా పక్కలో ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. నా పగకి ఒక పక్కలోంచి పోటు పొడిస్తే ప్రాణం పోతుంది. ఈయన వేసేస్తా. ఎన్నాళ్ళు శత్రువు పక్కన పెట్టుకొని చంపలేకపోతున్నా. ముందు ఈయన వేసేస్తా. నాకు అసలు లైట్ పడదు ఒంటరిగా నిద్రే పట్టదు. ఈ నేసేయాలి. ఈ మెట్లైనా వేసేయాలి ఇవాళ. ఎవరిని వేసేస్తారా? నువ్వు నా బిడ్డ రారా? నేను కోమాలకు పోయిన తర్వాత గుర్తొచ్చిందిరా. ఏమిరాది? ఆ రోజు బిడ్డలు తిరగబడలా యథావిధిగానే ఉన్నారు. నీ కన్నులలో నేను